నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. సింగరేణి RG3 ఏరియా OCM1 గనిలో గత 37 సంవత్సరాలుగా విధులు నిర్వహించి శనివారం ఉద్యోగ విరమణ చేసిన EP ఆపరేటర్ బోగ రామస్వామిని గనిపై నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, కార్మికులు, యూనియన్ల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహూకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామస్వామి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, తన వృత్తి నైపుణ్యం ద్వారా గనికి వన్నె తెచ్చిన అత్యుత్తమ కార్మికుడన్నారు. గని అత్యధిక ఉత్పత్తి సాధించడంలో సింహభాగంలో కీలక భూమిక పోషించి పలుమార్లు అత్యధిక ఇన్సెంటివ్ పొంది ఉత్తమ కార్మికుడిగా ఎన్నికై పలు అవార్డులు, రివార్డులు సాధించారని, ఉద్యోగులందరితో కలివిడిగా స్నేహపూర్వకంగా ఆత్మీయంగా ఉండేవారని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ వి పాంటింగ్, మేనేజర్ పాపయ్య, యూనియన్ నాయకులు తిరుపతిరావు, తిరుపతి యాదవ్, అధికారుల సంఘం నాయకులు మధు, బొంకూరు మోహన్, సాయి స్వరూప్, అజయ్ కుమార్, సహచరులు పోతు శంకరయ్య, రకీబ్, చంద్రపాల్, సాబిర్, ఆడిప్రాజయ్య, అబీద్, పినకాసి మొగిలి, కాజా మొహినుద్దీన్తో పాటు అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని రామస్వామికి అభినందనలు తెలిపి వీడ్కోలు పలికారు. రామస్వామి గారు ఏంటంటే చాలా సిన్సియర్గా, హానెస్టీగా, ఏ రోజు కూడా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా చక్కగా సింగరేణిలో ఒక మంచి ఉత్తమ కార్మికుడిగా పనిచేసేవాళ్ళు. తర్వాత అతని వల్ల మా మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితిలో కూడా చక్కగా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా, ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా సిన్సియర్గా పనిచేశారు. సో ఇలాంటి కార్మికులు మాకు సింగరేణిలో ఉంటే యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రామస్వామి గారు ఇలాంటి వల్ల మాకు మా ఉద్యోగాన్ని మేము చక్కగా చేసుకోగలుగుతాము. సో ఇలాంటి ఉత్తమ కార్మికుడు రిటైర్డ్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఒక మంచి ఉత్తమ కార్మికుడిని మేము ఈరోజు మా మైండ్ నుండి రిటైర్డ్ అయిపోతున్నందుకు విచారంగా ఉన్నా, అతను రిటైర్డ్ అవ్వడం అన్నది ఎవరికైనా తప్పదు. కాబట్టి దీన్ని మేము ఒక గర్వంగా మా దగ్గర నుండి ఒక మంచి ఉత్తమ కార్మికుని మేము మా దగ్గర నుండి OC1 నుండి రిటైర్డ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా. OCP1 కార్మికుల, ఉద్యోగులు, నా తోటి సోదరి మనులందరి తరఫున బోగ రామస్వామి గారికి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. AITC నుండి మేము OC1 నుండి ఏ యూనియన్ యూనియన్ అనకుండా కార్మికులందరూ ఏకతాటిపై వర్క్ చేస్తారు. బోగ రామస్వామి నాకు 2000 నుండి తెలుసు. 25 ఇయర్స్ నుండి ఇదే మైండ్లో చేస్తున్నాను. మేము కలిసి చేస్తున్నాం. ఆయన సీనియర్ జూనియర్ అనేది కాకుండా యూనియన్లలో ఏ యూనియన్లో ఉన్నా, ఎవరెట్లున్నా కానీ అందరూ వర్క్ విషయంలో అందరూ మోటివేట్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. అందులో ముందుండేటోడు బోగ వీరస్వామి. కాబట్టి మనకు ఇక అన్నగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు OC1లో మా తోటి సహచర ఉద్యోగులు EP ఆపరేటర్గా పనిచేస్తూ 36 సంవత్సరాల 10 నెలలు పనిచేసి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి బోగ రామస్వామి, వారి కుటుంబ సభ్యులకు, మరి సతీమణికి OC1 పక్షాన, INTC పక్షాన వారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ 36 సంవత్సరాల కాలంలో ఇక్కడ OC1లో 25 సంవత్సరాలుగా మా తోటి ఆపరేటర్గా పనిచేసినటువంటి వారి శేష జీవితం ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. దాంతోపాటుగా ఇప్పటి వరకు వారు చేసినటువంటి ఉద్యోగంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిలో పాటు పంచుకొని తోటి కార్మికులకు ఆదర్శంగా నిలిచినటువంటి రామస్వామి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఇలా ఆపరేటర్గా విధులు నిర్వహించిన క్రమంలో డంపర్ నడిపే క్రమం కావచ్చు, అందరికంటే ఒక టిప్పు ఎక్కువ ముందు వరుసలో ఉండాలని ముందు తీసుకొచ్చి టార్గెట్లో భాగంగా కూడా ఎన్నో బహుమతులు తీసుకొని ఎంతోమంది అధికారుల మన్నన పొందినటువంటి రామస్వామి గారి శేష జీవితం ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పదవీ విరమణ చేయుచున్న బోగ రామస్వామి గారు, నేను ఇంచుమించు సమకాలి. మేము ఇద్దరము ఒకేసారి అనగా 1980వ సంవత్సరంలో లారీల మీద క్లీనర్లుగా చేరి అంచెలంచెలుగా తర్వాత ఒక సుమారు 82 ప్రాంతంలో డ్రైవర్ నుండి తర్వాత 89లో ప్రైవేట్ లారీల మీద చేసి 89లో సింగరేణిలో అపాయింట్మెంట్ అయింది. నాకంటే 6 నెలల తర్వాత వచ్చిండు రామస్వామి, నేను ముందు అయినా కూడా ఇప్పటి వరకు అంటే ప్రజెంట్గా అతను 37వ సంవత్సరం వస్తుంది. ఇప్పటి వరకు
మా సర్వీసులో కంపెనీలో ఎలాంటి రిమార్క్ కానీ ఎలాంటి ఛార్జ్షీట్స్ కానీ అధికారులతో మాకు ఎలాంటి విభేదాలు కానీ లేకుండా సర్వీస్ కంప్లీట్ చేసుకుంటాం. ఇది ఏ అధికారిని అడిగినా చెప్తాడు, ఎవరిని అడిగినా చెప్తారు. సింగరేణి అంత నమ్మకంగా పనిచేసినాం కాబట్టి భగవంతుడు కూడా మాకు అన్ని విధాల సహకరించింది. అన్ని విధాల మేము ఇప్పటికి మంచిగానే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు రామస్వామికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్డ్. దీని ద్వారా నేను చెప్పబోయేది ఏంటి అంటే జూనియర్ కార్మికులకు మనం చేసే పని నమ్మకంగా బాధ్యతాయుతంగా చేసింది అంటే మనకు జరిగేది కూడా మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నేను సింగరేణిలో 37 ఇయర్స్ పనిచేసిన నా తోటి సోదరులకు కార్మికులకు అందరికీ ధన్యవాదాలు.
మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.